ఎందుకంటే చేప కదా నీట్గా ఉడకాలి, అందుకే ఒక్కొక్కటి వేస్తున్నాము. అది వాడికంట ఎత్తుకోరా ఎత్తుకోరా చూడండి పీస్ బాగా గట్టిగానే బాగా ఉడికింది మెత్తగా. సో ఫిష్ అయితే అది కొంచెమే ఉంది, మాకు సరిపోదు. సో దానికని చెప్పి స్పెషల్గా మళ్ళీ ఎగ్ కర్రీ అయితే వండుతున్నాం. సో ఎగ్జాక్ట్గా 25 minutes అయితే అయింది. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాం, లేట్ అయిపోయింది కదా, చాలా టైం పడుతుంది చేప కాబట్టి. కుకింగ్ స్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్ పొజిషన్ గాయ్స్. లాస్ట్ క్యాంపింగ్ లో ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే కూర్చున్నారు. వేడెక్కుతుందా వాటర్ కొంచెం చేసినామంటే అట్లా వీడు లైట్ మ్యాన్, వీడు ఎక్కువ తొందర పెడుతూ ఉండేది మమ్మల్ని. చాలు యారికల్ సినిమా చూసినావా? సరే ఆయిల్ ఉందో తిప్పట్లా. డిస్కవరీ చూసినావా? ఆయిల్ ఉందా లేదు తిప్పరా పోతాయి. డిస్కవరీ చూసినావా? లేదు సార్, పచ్చి మాంసం తింటావు. ఏ దోమ పడింది, అది పడింది దానికైతే నేను చెప్పినా కదా గాయస్, వీడు దోమను కూడా వదలతలేడు. వీడు కప్పలు పట్టాడు. చెరువులో ప్రతి ఒక్కటి వీడు తిన్న జీవి అయితే లేదు, మొత్తం తినేసాడు వాడు. ఏమైనా కనపడితే దాన్ని కూడా దీంట్లో వేసి ఫ్రై చేసి పైకి ఏంటది దాని అట్లా వదిలే, ఒకటి శాంపుల్ వదిలే అట్లే. అది వేసి కాదు, ఒకటే చాలు లిమిట్ అంతే. సరే అట్లా ఉండండి, ఏం కాదు, మిడిల్ వదిలే. మండుకుంటారా? లేదు, లో ఫ్లేమ్ పెట్టరా, లో ఫ్లేమ్ పెట్టు, మంట లోపలే ఉండాలి. లో ఫ్లేమ్ అంటే మంట లోపలే ఉండాలిరా. మంచి ఫ్రెష్ గుమ్మలాడే చేపల పులుసు కాదు, లేనిది పులుసు కాదు, అది ఏదది కబాబ్. ఏదో కొత్త ట్రై చేస్తారు. భద్రం స్పూన్ ఉంది కదా. బాగుంది మాకు. మంట వచ్చింది బాగా వస్తుంది సార్. పురుగురా దాని ఏరా నూనెలో. సరే నోట్లో గైస్ వీడు చూడండి, అడవిలో ఏ పురిని నమ్మడానికి లేదు గాయస్. అందుకే ఎంత భయం. ఏ మాడిపోయింది అది అంతే, అది అంతే వచ్చేది. టేస్ట్ చూద్దాం. ఒక పక్కే ఆయిల్ ఉంటే ఇట్లా అవ్వదురా, నీళ్ళు కొద్దిగా దాంట్లో ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ లాగా అయిపోయింది ఇది. ఆయిల్ ఉంటే అవ్వదు అట్లా. చూసా, ఒక చెప్పకు మాత్రమే తెలుసు ఏం చేయాలనేది. అంటే వీడికి ఎందుకు తెలియదు అంటే 5 star హోటల్ ఇట్లా మండుకోదు కదా. 5 star హోటల్ మండేది, రోడ్ సైడ్ మండుతుంది అట్లా. తిప్పు ఉడికిందరా? తెలుస్తుంది ఆయిల్ వస్తుంది. ముందు కూడా ఏదో అనుకొని చేసాం చికెన్, ఇంకోటి అయింది కానీ డిఫరెంట్ టేస్ట్ సూపర్ గా ఉంది. ఇది కూడా ఒకటి అనుకొని చేస్తాను, ఏదో కొత్త రెసిపీ అయిపోతున్నాయో అనిపిస్తుంది నాకు. సరే తీసేయంగా వద్దురా ఒకేసారి. ఎందుకు అట్లా వస్తున్నది? భద్రం రే వాడి మీద పడుతుంది కవరా. ఒకదానికి ఎంత ఆయిల్ అంటే అయిపోయింది. సూపర్. సరే తీసేస్తా ఒకసారి. ఒక్కసారి అదేం చికెన్ చూడు ఒకసారి తెలుస్తుంది. తీసేస్తాంటే అది పెట్టి దాంట్లో చెప్తా. రెండోసారి వేసేది లేదు, అవసరం దాన్ని ఉండరా ఆయిల్ పోనీ. ఎక్స్పెరిమెంట్సా? ఇది ట్రైల్ పీస్. దీన్ని బట్టి ఇంకా ఆయిల్ కొంచెం చేసుకోరా. ఆయిల్ ఉందిరా,
చాలరా చరణ్ ఉందిరా మూడు తీయాలి ఫస్ట్. చరణ్ వేస్తుందా ఏయ్ ఏయ్ పచ్చి ఉందిరా పచ్చిగుందా? అది ఇంకా ఉడకాలనా ఏయ్ పెట్టి వదిలేయండి అట్లే అట్లా ఉంది కదా అది ఇంకా ఉడకాలి. ఉడికిపోయింది. ఇప్పుడు కదా ఇది మనం మా ఇంకేం ఉడకాలరా? పచ్చి ఉడికిపోయింది. మసాలా అట్లా అనిపిస్తుంది. అంతేనా? అంతే. ఏదో తక్కువ అనిపిస్తుందా? పెద్ద నిమ్మకాయ తక్కువైంది గాయస్ ఏదో అని చూస్తున్నా. అది తినబ్బా చూసారా, నాకు తెలుసు వాడు దానికోసమే అవుతున్నాడని. వాడికి ఒక పీస్ క్యాన్సిల్, మిగిలింది మనకే కదా. Take the lie with you and you go. You're not coming knocking on my door now. I try to lie, was it always so? Cause nothing feels the same anymore. I've seen this all before. Why didn't I do more? Now I'm picking up the pieces from the floor. How could we just ignore our problems? Now they pour out, filling up the room with silence. Can you be my nightlight? And I'll be your superhero. Superhero. Can I be your superhero? I'm sorry if it's taken me a while. I'm trying to figure out who I am. The city lights are keeping me up at night, so I don't even bother going to bed. I'm tired of wasting away my time. I will give up everything. వెయిట్ వెయిట్ You take the lie with you and you go. You're not coming knocking on my door now. I try to lie, was it always so? Cause nothing feels the same anymore. I've seen this all before. Why didn't I do more? Now I'm picking up the pieces from the floor. How could we just ignore our problems? Now they pour out, filling up the room with silence. Can you be my సో ఎగ్జాక్ట్గా 1 అవర్లో మనకి అన్ని ఫిష్లు అన్ని ఫ్రై అయిపోయినాయి. ఇంకా తీసి ఆకు మీద అయితే పెడదాం. దానికంటే ముందు లెమన్ పిండాలి. మనం డిజైన్ వేస్తున్నాడు. లైన్ పెట్టు. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంది. దీన్ని తినవాడు చచ్చిపోతాడు. అది పచ్చిగానే ఉంది. ఏచ్చు కదా ఒకసారి. పెట్టుకొని కూర్చుంటారు. ఇదన్నమాట. ఇప్పుడు లెమన్ కొయ్యరా. సో ఈ లెమన్ అయితే పిండేద్దాం. ఇందులో ఏం లేదురా. అది వాడికంట. ఎత్తుకోరా చూడండి. పీసు బాగా గట్టిగానే బాగా ఉడికింది, మెత్తగా. పీసు ఎట్లుందా? బాగా ఉడికింది. సో ఇంకా నెక్స్ట్ వీడియో ఎక్కడ క్యాంపింగ్ చేద్దామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అక్కడైతే ప్లాన్ చేస్తాం. సో ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా కొత్త వీడియోతో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుమంత్, చరణ్ signing out from the Wild Legs.